తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ ఉద్యోగులు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ ద్వారా నలంద డిగ్రీ కళాశాలలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 6గురికి ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్లో ఉద్యోగులు సాధించారని వారిని జగిత్యాల ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలను ఉపయోగించుకొని జీవితంలో త్వరగా స్థిరపడాలని తమ ప్రభుత్వం యువత కోసం అనేక కార్యక్రమాలు చేస్తుందని ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వం ఉద్యోగం కాదని అధిగమించిన అందించిన అంతర్జాతీయ సంస్థలను మన రాష్ట్రానికి ఆహ్వానించి యువతను ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు. हमारी पार्टी का मसला जो हो रहा है हम सही तरीके से नहीं देखते। शराब नवेशी से कई खानदान दबाव बर्बाद हो जाते हैं। हम बड़े मुश्किल से रोज 100-200 रुपए 300 रुपए और ज्यादातर तो यहाँ पर मैं आपसे यही कहता हूँ कि नशे की गलत आदत को हम छोड़ दें, एक हिसाब कायम करें। हमारी जिम्मेदारी है, हम अपनी जिम्मेदारी को खूब निभाएं। जब तक हम अपनी जिम्मेदारी को नहीं निभाएंगे हम कोई मुकाम पर नहीं पहुंच सकते। लिहाजा मैं और पुलिस का भी साथ है, क्योंकि आए वक्त में यही शिकायत रहती है, बार-बार बयान दें और मैं इसी उम्मीद के साथ अब्दुल बाबा से यही गुजारिश करता हूँ के साथ रहकर एक दूसरा कायम करेंगे इंशाअल्लाह। ఈ కార్యక్రమానికి వచ్చిన నా సోదరులు పేరు మరి డిగ్రీ పెద్దలు వారు కూడా నాకు నేను నలంద డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ ఎంఎస్టీసీ ఫైనల్ చదువుతున్నాను. డిగ్రీ స్థాయిలోనే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంత మంచి పేరున్న ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ సంపాదించడం చాలా ఆనందమైన విషయం. ఇంత గొప్పదైన. My name is Ranjit. I am studying BSc MTCS final year in Nalanda Degree College. While studying in 6th semester only, I have achieved a job in Infosys company, which is the second highest IT services providing company. I am very happy to share with you. I firstly say heartily thanks to our parents for their encouragement, and then I say thanks for our college management and our lecturers for their encouragement to achieve this job. నా పేరు మచ్చ మంజుల. నేను నలంద డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాది రూరల్ బ్యాక్గ్రౌండ్. నేను కాలేజ్ ద్వారా టాస్క్లో జాయిన్ అయ్యాం. కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీ నాయక్ సార్ గారు మరియు మా అధ్యాపకుల ప్రోత్సాహంతో, మా తల్లిదండ్రుల సపోర్ట్తో, వాళ్ళ సజెషన్స్తో, లెక్చరర్స్ యొక్క సజెషన్స్ తోటి మేము చాలా కాన్ఫిడెంట్గా ఇన్ఫోసిస్ డ్రైవ్కి అటెండ్ అయ్యాం అండ్ సక్సెస్ఫుల్లీ క్లియర్డ్ ఇట్ అండ్ వి సెలెక్టెడ్ ఫర్ ఇన్ఫోసిస్. డిగ్రీ కంప్లీట్ కాకముందే మాకు జాబ్ రావడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అండ్ నలంద డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు యువ నాయకుడు ఐటీ మరియు పరిశ్రమల మంత్రి గారు కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలనే భావనతో ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనే సరిపోవు, దాంతోపాటు ప్రైవేటులో రంగంలో కూడా ఉద్యోగాలు ఇప్పించాలని టాస్క్ అనే ఒక ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా సెలెక్ట్ కాబట్ట తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ద్వారా తెలంగాణలో 123 మందిని ఒక్క ఇన్ఫోసిస్ కంపెనీ సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో 13 మంది మన జైత్యాల నుంచి సెలెక్ట్ కావడం, దాంట్లో 6గురు నలంద డిగ్రీ కాలేజ్ మన నరేష్ గారి గైడెన్స్లో సెలెక్ట్ అయ్యి ఇన్ఫోసిస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగాలు సాధించడం, థర్డ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ క్యాంపస్ సెలెక్షన్స్ రావడం నిజంగా గర్వకారణం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా నరేష్ గారికి. నరేష్ గారు ఒక మాటలో చెప్పాలంటే వారి కుటుంబం నాకు మోటివేట్ బాగా సుపరిచితులు, వాళ్ళ నాన్నగారు అందరూ
గతంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా సక్షం వారి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా నలంద కాలేజీలకు వెళ్ళడం జరిగింది. అంటే విద్యార్థులను ఓవరాల్గా డెవలప్ చేస్తున్నారు నలంద డిగ్రీ కాలేజీలో. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాల్లో 2004 నుంచి 2014 వరకు 24,000 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే, ఒక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 4 సంవత్సరాల్లో 33,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అవే కాకుండా దాదాపు ఒక 5 లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ చూస్తూ ఉంటే ఇన్ఫోసిస్ కంపెనీలో తెలంగాణలో టాస్క్ ద్వారా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా 113 మందిని ఒకే ఒక కంపెనీలో సెలెక్ట్ చేయడం, క్యాంపస్ సెలెక్షన్. దాంట్లో జగిత్యాల నలంద డిగ్రీ కాలేజ్ నుంచి 6 సెలెక్ట్ అవ్వడం నిజంగా అభినందనీయం. ఇదే విధంగా ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ విద్యా సంస్థలు ఇంకా ఎక్కువగా మంచిగా సెలెక్ట్ అయ్యేలా చూడాలని మరి ఈ టాస్క్ ఇన్ఛార్జ్ తెలంగాణ గంగా ప్రసాద్ గారు కూడా ఇవాళ వచ్చారు. వారికి కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలో మాట్లాడుతూ కేజీ టు పీజీలో భాగంగా ప్రైవేటు విద్యా సంస్థలకు ఇంకెక్కువ భాగస్వామ్యం ఇస్తామని చెప్పి మన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇక్కడ మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు నాలంద కానీ ఇంకేదైనా కానీ విద్యా సంస్థలు కూడా రేపటి నాడు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో సపోర్ట్ దొరికి ఇక్కడ చదువుతున్న పేద విద్యార్థులకు ఇంకా మంచి లాభం చేకూరుతుంది. కేజీ టు పీజీలో కూడా అందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి చిన్నారులను ఆశీర్వదించే విధంగా అవకాశం కల్పించిన నలంద డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ నరేష్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ చదువు పూర్తి కాకముందే ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వము గ్రామీణ ప్రాంత యువతకు కార్పొరేట్ ఉద్యోగాలు అందించాలనే లక్ష్యంతో టాస్క్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే సంస్థ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, దాని ద్వారా ప్లేస్మెంట్స్ అరేంజ్ చేసి విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నది. సో దానిలో మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కంపెనీ డ్రైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,100 మంది విద్యార్థులు హాజరైన దాంట్లో 124 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక చేస్తే అందులో 124లో 6 మంది విద్యార్థులు కేవలం మన నలంద డిగ్రీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులని అభినందిస్తూ విద్యార్థులంతా కూడా చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం అనేటువంటి భావన యువతలో ఉంది. వాళ్ళ దాన్ని తొలగించుకొని మీరు కష్టపడి సంపాదిస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగానికంటే ఎక్కువ ఆదాయము, ఎక్కువ భద్రత కలిగిన ప్రభుత్వ ఉద్యోగాలు మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. వాటిలో కనుక మన ఉద్యోగాలు సంపాదించి వాటికి అవసరమైన నాలెడ్జ్, స్కిల్స్, నైపుణ్యాన్ని కనుక సంపాదించుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని మించిన ఉద్యోగాలు పొందే అవకాశం ఇవాళ యువతకు ఉన్నది. విద్యార్థులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఆ ఉద్యోగాలు అందిపుచ్చుకునే రకంగా మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవాలని కోరుకుంటూ, అట్లాగే మా కళాశాల ద్వారా ఉద్యోగాలు పొందిన విద్యార్థులు ఎవరు కూడా ధనవంతుల పిల్లలు కాదు, అలాగే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు కాదు, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులు ఇవాళ వాళ్ళ యొక్క కసి, పట్టుదల, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహము, తల్లిదండ్రులని పడుతున్న ఆర్థిక బాధలను విముక్తి అనేటువంటి కసి తపనతో చదవడం ద్వారా ఇవాళ అతి చిన్న వయసులో కేవలం 20 సంవత్సరాల వయసులోనే నెలకు కనీసం 20,000 రూపాయల పైన ఆదాయంతో, జీతంతో ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు సాధించడం జరిగింది. సో ఇందుకు సహకరించిన మా అధ్యాపకులకు, అట్లాగే సహకరించిన విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.